పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన జున్ను పాలు నేను 1/2 లీటర్ తీసుకున్నాను. తగినంత షుగరు, 1/2 స్పూన్ మిరియాలు, 3 యాలకులు అండి. ముందుగా ఒక పెద్ద గిన్నెలో సగానికి తక్కువ వాటర్ తీసుకుంటున్నాం. మనం తీసుకునే ఈ గిన్నె పాల గిన్నె పట్టే విధంగా ఉండాలి అండి. నాకు ఇందులో సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇవి కొంచెం గోరువెచ్చగా అయ్యేలోపు ఇప్పుడు షుగర్ మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మనము షుగరు, మిరియాలు, యాలకులు మిక్సీ చేసేసుకున్నాం కదా, దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. షుగర్ మిక్సీ చేసి వేయటం వల్ల త్వరగా కరిగిపోతుందండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేవి మనకి గోరువెచ్చగా వేడెక్కాయండి. ఇప్పుడు ఈ గిన్నెని ఇందులో పెట్టేసుకుందాము. పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాము. ఒక 20 మినిట్స్ వరకు మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ పాలైతే టైం ఎక్కువ పడుతుంది. మనం తీసుకుంది 1/2 లీటర్ పాలే కాబట్టి 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాము. చూసారు కదా, అవుతుంది. మనకు జున్ను రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చాక్ తీసుకొని ఇలా మధ్యలో ఇలా కూర్చోండి. ఇలా కూర్చితే ఇప్పుడు ఇక్కడ అంటుకుంది కదా, ఇంకా జున్ను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుందాము. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము మనం జున్ను రెడీ అయ్యిందా లేదా అని. చాక్తో ఇలా ప్రెస్ చేయండి. మనకు ఎక్కడ కూడా అంటుకోలేదు. జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా, మనకు జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకు ఎక్కడ కూడా పాలు లేదు, గడ్డగా వచ్చింది. జున్ను అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.